భారతదేశంలో ఐపీఓల హడావిడి అయిపోయిందా అంటే ఒక రకంగా అయిపోయింది అనే చెప్తున్నారు. నేను కాదు, మార్కెట్ వాళ్ళే చెప్తున్నారు. అదే విధంగా మన సెబీ వాళ్ళే చెప్తున్నారు. ఇవి డైరెక్ట్ గా చెప్పడం అంటే నంబర్సే చెప్తున్నాయి. ఇదివరకు 2021 నుంచి 22 నుంచి లాస్ట్ 24 దాకా, 24 ఎండింగ్ దాకా, 25 స్టార్టింగ్ దాకా కూడా చాలా హడావిడి ఉండేది. యాక్చువల్లీ గ్రాడ్యువల్ గా తగ్గుకుంటా వచ్చింది లాస్ట్ 1 ఇయర్ నుంచి, 24 నుంచి. ఇదివరకు ఐపీఓ అంటే 30 టైమ్స్, 100 టైమ్స్, 200 టైమ్స్, 300 టైమ్స్ కూడా సబ్స్క్రైబ్ అయిన రోజులు ఉన్నాయి కొన్ని ఐపీఓలకి. ఎల్ఐసి లాంటి వాటికి అయితే ఇంకా బీభత్సంగా. రీసెంట్ గా బజాజ్ వాళ్ళు కూడా ఒక ఐపీఓ వచ్చింది, హౌసింగ్ లిమిటెడ్ ఏదో, దానికి కూడా బీభత్సంగా సబ్స్క్రైబ్ అయ్యారు. ఇలా చిన్నవాటికి పెద్దవాటికి నైకా కావచ్చు, ఓలా కావచ్చు, ఇలా మన కళ్ళ ముందు చాలా వచ్చినాయి. రెన్యూవబుల్ ఎనర్జీలో కొన్ని వచ్చినాయి, కొన్నేమో విజయ డయాగ్నోస్టిక్స్, ఇట్లా చాలా వచ్చినాయి ఐపీఓల కింద. బీభత్సంగా లెఫ్ట్ అండ్ రైట్ సబ్స్క్రైబ్ అయిపోయారు. కానీ ఈ మధ్య తగ్గుతున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ తగ్గుతున్నారు. అదేవిధంగా హెచ్ఎన్ఐస్ కూడా, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తగ్గుతున్నారు. ఎందుకు తగ్గుతున్నారు? ఈ నంబర్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఫస్ట్ 28 ఐపీఓస్ ఈ సంవత్సరంలో యావరేజ్ చూస్తే కనుక 1.9 మిలియన్ ఉండాల్సింది 35% పడింది, 1.22 మిలియన్ కి పడిపోయింది రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అని చెప్తున్నారు. అదే విధంగా హెచ్ఎన్ఐస్ దగ్గర నుంచి 31% తగ్గింది అని చెప్పి 2024 స్టాట్స్ ఇవి. దీంట్లో చూస్తే కనుక హెచ్ఎన్ఐస్ తగ్గింది, రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా తగ్గింది.